లంకనం పరమౌషధం అన్నారు పెద్దలు. ఇదేం ఆషామాషిగా చెప్పింది కాదు. ఆరోగ్యం ఉండాలంటే వేళ్లకు తినడం ఎంత ముఖ్యమో అప్పుడప్పుడు ఉపవాసం ఉండడము అంతే శ్రేయస్కరం. అందుకే అప్పుడప్పుడు కడుపును ఖాళీగా ఉంచడానికి కొన్ని పండుగలకు ఉపవాసం ఉండాలనే నియమాలు పెట్టారు. అందులో ఒకటే ఏకాదశి. ఈ రోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం చాలా మందికి అలవాటు. దీని ద్వారా పుణ్యం, పురుషార్థం రెండూ కలిసి వస్తాయి. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఉద్యోగుల్లో శారీరక శ్రమ తగ్గింది. పైగా ఎక్కువ సమయం చల్లటి గదుల్లో కదలకుండా కూర్చుని పనిచేసే ఉద్యోగాలే. దానికి తోడు జంక్ ఫుడ్స్. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం చాలా ముఖ్యం. దానివల్ల బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు జీవితకాలం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఉపవాసం ఉండే ముందు మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోండి. ఇబ్బంది కలిగించే వాటికి దూరంగా ఉండండి. దీనివల్ల ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు. ఇక ఉపవాసం ఉన్నప్పుడు కనీసం 8 గ్లాసులు నీరుని తాగాలి. ఇది శరీరం నుంచి వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. హైడ్రేటెడ్ గా ఉండడానికి, ఆకలిని కంట్రోల్లో ఉంచడానికి నీళ్లు తాగడం చాలా అవసరం. ఉపవాసం సమయంలో శారీరక శ్రమ ఎక్కువగా లేకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం, భక్తి పాటలు వినడం లేదా మనసుకి హాయినిచ్చేలా ధ్యానం చేయడం మంచిది. ఆకలితో ఉండడం కష్టంగా భావించేవారు లేదా ఆరోగ్య సమస్యలున్నవారు ద్రవ పదార్థాలను తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. లేదంటే ఉన్న సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఉపవాసం విరమించే సమయంలో అన్నం తినడం చాలా ప్రమాదకరం. ఇది ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఉపవాసం విరమించాక ముందు ఏదైనా జ్యూస్ తీసుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత పండ్లు లేదా ఏదైనా లైట్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువ, క్యాలరీలు తక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఇక కొంతమంది ఉపవాసం కదా పూర్తిగా ఏమీ తినకూడదు అని ముందు రోజే ఎక్కువగా తినేస్తుంటారు. అలా చేస్తే జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ముఖ్యంగా ఉపవాసం దీక్ష ముందు రోజున కారంగా ఉండే ఆహార పదార్థాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే వీటి వల్ల కడుపులో ఎసిడిటీ స్థాయిలు పెరిగి కడుపులో మంట, అజీర్తి, విరోచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఫలితంగా ఉపవాసం చేయడానికి శరీరం సహకరించదు. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం వెంటనే వే2 న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2 న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.